మన జాతీయ చిహ్నాల వెనుక ఉన్న చారిత్రక నేపథ్యం మరియు చాలా మందికి తెలియని ఆసక్తికరమైన విషయాలను వెలుగులోకి ఈ వీడియో ద్వారా తీసుకురావడం జరిగింది. మనం ముందుగా మన జాతీయ జెండా గురించి మాట్లాడుకుందాం. మన జెండా ఈ రోజు కనిపిస్తున్న రూపానికి రావడానికి చాలా ఏళ్లే పట్టింది. మనకి తెలియని విషయం ఏమిటి అంటే మన జాతీయ జెండాను రూపొందించింది ఆంధ్రప్రదేశ్కి చెందిన పింగళి వెంకయ్య గారు. కానీ ఆయన మొదట రూపొందించిన జెండాలో కేవలం ఎరుపు, ఆకుపచ్చ రంగులు మాత్రమే ఉండేవి. గాంధీ గారి సూచన మేరకు మధ్యలో తెలుపు మరియు రాట్నం చేర్చబడింది. 1947లో స్వాతంత్ర్యం వచ్చే ముందు రాట్నం స్థానంలో అశోక చక్రం చేర్చబడింది. రాట్నం ఒకవైపు నుండి మాత్రమే కనిపిస్తుంది, కానీ చక్రం రెండు వైపులా సమానంగా కనిపిస్తుంది అని ఈ మార్పు చేశారు. సెకండ్ పాయింట్ వచ్చేసి జాతీయ చిహ్నం. భారత ప్రభుత్వం అధికారిక చిహ్నం అశోకుడి సారనాథ్ స్తంభం నుండి తీసుకొనబడింది. ఇందులో 3 సింహాలు మాత్రమే కనిపిస్తాయి, కానీ నిజానికి అక్కడ 4 సింహాలు ఉంటాయి. ఒకటి వెనకాల వైపు ఉంటుంది. ఇది 4 దిక్కులకు సంకేతం. జంతువుల అర్థం ఏంటి అంటే పీఠంపై ఏనుగు, గుర్రం, ఎద్దు మరియు సింహం ఉంటాయి. ఏనుగు బుద్ధుడి జననం, గుర్రం వేగం మరియు పౌరుషం, ఎద్దు కష్టం మరియు స్థిరత్వం. సత్యమేవ జయతే ఈ వాక్యం ముండక ఉపనిషత్తు నుండి తీసుకొనబడింది. సత్యమేవ జయతే అంటే సత్యం ఎప్పుడు జయిస్తుంది అని అర్థం. థర్డ్ పాయింట్ వచ్చేసి జాతీయ గీతం. రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన ఈ గీతం వెనకాల పెద్ద అపోహలే ఉన్నాయి. ఈ గీతాన్ని బ్రిటిష్ రాజు జార్జ్ వి గౌరవార్థం రాశారని కొందరు నమ్ముతారు. వాస్తవం ఏంటి అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ స్వయంగా దీన్ని ఖండించారు. ఇందులో భాగ్యవిధాత అని ఆయన సంబోధించింది ఆ భగవంతుణ్ణి లేదా భారతదేశ ఆత్మను మాత్రమే, ఏ విదేశీ రాజు కాదు. జనగణమన పాడడానికి పట్టే సమయం 52 సెకండ్లు. ఫోర్త్ పాయింట్ వచ్చేసి జాతీయ గేయం అంటే వందే మాతరం. బకిం చంద్ర చటర్జీ ఈ గేయాన్ని రాశారు. ఈ గేయం జాతీయ గేయంతో సమానమైన హోదాను కలిగి ఉంది. చరిత్ర చెప్తుంది ఏంటి అంటే ఇది ఆయన రాసిన ఆనందమాట్ అనే నవలలోనిది. బ్రిటిష్ వారు ఈ పాటను పాడడంపై నిషేధం విధించారు. ఈ పాటను పాడుతూ ఎంతోమంది స్వాతంత్ర్య సమరయోధులు జైళ్లకు వెళ్లారు, ప్రాణత్యాగం చేశారు. మన జాతీయ జెండా కన్నా ముందే వందే మాతరం భారత స్వాతంత్ర్య ఉద్యమానికి చిహ్నంగా మారింది. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి మన జాతీయ జంతువు మరియు పక్షి పులి మరియు నెమలి. పులి గురించి మనం మాట్లాడుకుందాం. 1972 భారతదేశానికి జాతీయ జంతువు సింహం. కానీ పులుల సంఖ్య తగ్గిపోవడంతో మరియు పులి భారతదేశం అంతటా విస్తరించి ఉన్నందున 1973లో పులిని జాతీయ జంతువుగా ప్రకటించారు. నెమలి, దీనికి మతపరమైన ప్రాముఖ్యత ఉంది. కృష్ణుడి పింఛం మరియు కుమారస్వామి వాహనం మరియు భారతదేశం అంతటా కనిపించే గుణం వల్ల 1963లో నెమలిని జాతీయ పక్షిగా ప్రకటించారు. మన జాతీయ చిహ్నాలు కేవలం బొమ్మలు లేదా పాటలు కావు, మన దేశ గౌరవానికి, సంస్కృతికి మరియు సార్వభౌమత్వానికి నిదర్శనాలు. వీటిని గౌరవించడం ప్రతి భారతీయుడి ప్రధాన కర్తవ్యం.